అడ్డా పసుపుమయమైంది. కడప గడపలో మహానాడు సూపర్ సక్సెస్ అయింది. టీడీపీ శ్రేణుల్లో ముఖ్యంగా రాయలసీమ క్యాడర్లో ఉత్సాహం ఉప్పొంగింది. కీలకమైన మార్పులతో పార్టీ పండుగను ఘనంగా నిర్వహించుకుంది తెలుగుదేశం. ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పలిగెట్టేలా చేసింది. ఊకదంపుడు ఉపన్యాసాల్లేవు. పొగడ్తలతో ముంచెత్తే ప్రసంగాలు అంతకన్నా లేవు. అంతా పక్కా ప్లానింగ్. మొత్తంగా మహానాడు ఘనంగా జరిగింది. టీడీపీ పెట్టిన తరువాత తొలిసారి కడపలో నిర్వహించిన మహానాడు సూపర్ సక్సెస్ అయింది. సాధారణంగా మహానాడు అంటే నేతల ప్రసంగాలతో నిండిపోతుంది. అధినేత దృష్టిలో పడాలని ప్రతి నాయకుడు వారిని పొగడ్తలతో ముంచుతూ ఊకదంపుడు ప్రసంగాలు చేస్తూ ఉంటారు. కానీ ఈసారి అలా జరగలేదు. అధినేత చంద్రబాబు సహా వక్తలందరూ మహానాడు ఎజెండాకు కట్టుబడి ఉన్నారు. మితిమీరిన పొగడ్తలు లేకుండా ప్రసంగాలు సాగాయి. ఈసారి మహానాడు ఆర్గనైజింగ్ కమిటీలో యువకులదే ప్రధాన పాత్ర. ముఖ్యంగా లోకేష్ టీం ఈసారి ఆర్గనైజింగ్ బాధ్యతలు తీసుకుంది. కడపలో తొలిసారి మహానాడు జరుగుతుండటంతో ఎక్కువ ఫోకస్ పెట్టారు. సమన్వయ లోపాలు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎక్కడికక్కడ వాలంటీర్లకు బాధ్యతలు అప్పజెప్తూ పోలీసులతో సమన్వయం చేసుకున్నారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన టీడీపీ కార్యకర్తలకు ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు చేపట్టారు. టెక్నాలజీని కూడా వాడుకున్నారు ఆర్గనైజర్స్. సంప్రదాయబద్ధంగా ఎప్పుడు ఏర్పాటు చేసే సీనియర్ ఎన్టీఆర్ ఫోటో గ్యాలరీ కూడా ఈసారి డిజిటల్ గ్యాలరీ ఏర్పాటు చేశారు. వాకీ టాకీలు, డ్రోన్ల సాయంతో ఎవరికి ఇబ్బంది అనిపించినా వెంటనే అడ్రస్ చేస్తూ 3 రోజుల పసుపు పండుగను సజావుగా నిర్వహించారు. ఇంతకుముందు విశాఖ, రాజమండ్రి, విజయవాడ, ఒంగోలులో జరిగిన మహానాడుల్లో ప్రధానంగా కనిపించిన సమస్య ట్రాఫిక్. ఈసారి కడపలో అలాంటి సమస్య ఎదురుకాలేదు. ఎందుకంటే పట్టణానికి 7 కిలోమీటర్ల దూరంలోని ఒక లూప్ లైన్లో మహానాడును ఏర్పాటు చేశారు. అందువల్ల మహానాడు వల్ల కడప ప్రజలకు ట్రాఫిక్ సమస్యలు ఎదురవ్వలేదు. ఇక నేతల ప్రసంగాలు కడప, రాయలసీమ అభివృద్ధికి పెద్దపీటలా సాగాయి. కడప స్టీల్ ప్లాంటు పనులు మరో 10 రోజుల్లో మొదలు పెడతామని చంద్రబాబు స్వయంగా హామీ ఇచ్చారు. అలాగే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న పోలవరం, బనకచెర్ల నదుల అనుసంధానంపై మరోసారి భరోసా ఇచ్చారు. 10 సూత్రాలతో మేము ముందుకొచ్చాం. ప్రస్తుత ఆదాయం 2,67,000 రూపాయలు. ఈ 2,67,000 రూపాయలు 22 ఏళ్లలో 52 లక్షల రూపాయలు చేసే బాధ్యత నేను తీసుకుంటున్నాను. ప్రణాళికలు తయారు చేశాం. సిద్ధమా మీరు అని అడుగుతున్నా. రాష్ట్రం సిద్ధంగా ఉండాలి. మీ జీవితాలు మార్చుకోవాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామన్నారు లోకేష్. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా తమ ఇంటి తలుపులు తెరిచే ఉంటాయన్నారు. 2029లోనూ కూటమి ప్రభుత్వం గెలుపు దిశగా పనిచేయాలన్నారు. పనిలో పనిగా వైసీపీకి కూడా వార్నింగ్ ఇచ్చారు లోకేష్. అందరూ ఎర్రబుక్కు అని ఏడుస్తున్నారు. ఎందుకయ్యా అంత ఏడుపు? నేను ఆనాడు చెప్పిందేంటి? ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని, కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో చట్టపరంగా వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటానని నేను చెప్పా. ఈరోజు ఎర్ర బుక్ కాదు కదా, ఎర్ర రంగు చూస్తేనే వణికిపోయే పరిస్థితి వస్తుంది. మహానాడులో భోజనాలు కూడా అద్దరిపోయాయి. అయితే గత సాంప్రదాయాన్ని బ్రేక్ చేస్తూ రాయలసీమ ప్రజల కోసం నాన్ వెజ్ ను కూడా చేర్చారు. వెజ్, నాన్ వెజ్ వంటకాలు ఏర్పాటు చేయడంతో టీడీపీ శ్రేణులు ఖుషైపోయాయి. ఇంకో విశేషం కూడా ఉంది. ఎన్టీఆర్ జయంతి మే 28న జరిగే మహానాడుకు వచ్చేవారు ఎండవేడికి తాళలేకపోయేవారు. కానీ ఈసారి వాతావరణం కూడా అనుకూలించింది. ఆహ్లాదకర వాతావరణం ఉండడంతో టీడీపీ కార్యకర్తలు సభ ప్రాంగణాన్ని వదిలి వెళ్లలేదు. చివరి రోజు ఊహించిన దానికంటే ఎక్కువ మంది కార్యకర్తలు తరలివచ్చారు. కడపలో నిర్వహించిన మహానాడు గ్రాండ్ సక్సెస్ కావటంతో అధిష్టానంతో పాటు కార్యకర్తలు కూడా సంతోషపడుతున్నారు. పెద్దగా పట్టులేని రాయలసీమలో మహానాడు విజయవంతం కావటంతో 2029 ఎన్నికల సమర శంఖాన్ని ఇప్పుడే పూరించినంత ఉత్సాహంగా ఉన్నారు టీడీపీ శ్రేణులు.